ముందు యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కిందికి వస్తే టికెట్ రేట్స్ అవి ఉంటాయి అన్నమాట. సో ఏది కావాలో దాని మీద క్లిక్ చేసినాం అనుకో, చేసిన వెంటనే మీరు ఎంతమంది క్యూ ఉన్నారు అనేది నీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అన్నట్టు. సో ఈ నెంబర్ సో ఏ టికెట్ ఎక్కడ కూర్చుంటాం అనేది చెప్పడానికి, అంటే ఏ రేట్ టికెట్ తీసుకుంటే ఎక్కడ కూర్చుంటాం అనడానికి ఇక్కడ మ్యాప్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న నేమ్స్, ఇది పిచ్ ఇది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇది సౌత్ నార్త్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అని ఉంటాయి దాని మీద. సో దాని ప్రకారం ఇక్కడ రేట్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సోల్డ్ అవుట్ అయింది, ఇది 750 అవైలబుల్ ఉన్నాయి, అలా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లాస్ట్లో ఈ 750 అవి చూస్తే మరీ పైకి అయిపోతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ 9200 అట్లా వెయిటింగ్ ఉంది. సో ఇప్పటివరకు ఏమైందంటే సోల్డ్ అవుట్ టికెట్స్ ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఎంత లేట్గా జాయిన్ అయితే అంత అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది, సౌత్ 1500ది. ఇంకా కింది అన్న అవైలబుల్ ఉంది. సో ఇదంతా అయిపోయి జీరో అయిపోయి నా నెంబర్ వచ్చేసరికి ఎన్ని ఖాళీగా ఉంటాయో, ఎన్ని అవైలబుల్ ఉంటాయో అందులో నుంచి మాత్రమే మనం కొనుక్కోగలం అన్నమాట. సో ముందు మనం అనుకున్నది మన నెంబర్ వచ్చేసరికి సోల్డ్ అవుట్ అయిపోతే మనం దాన్ని ఏం చేయలేం. సో నెక్స్ట్ది చూజ్ చేసుకోవాలన్నట్టు అవైలబుల్ ఉన్నది. నేను ఇది ఓపెన్ చేసిన వెంటనే 16,000 వెయిటింగ్ అని వచ్చింది. అది కదరా ఎస్ఆర్హెచ్ అనుకున్నా. మాత్రం లేకపోతే అసలు మజా రాదు. మొన్న మ్యాచ్ ఓడిపోయింది, నెక్స్ట్ మ్యాచ్ రేపు ఉన్నది, ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ కోసం బుక్ చేసేది. ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసిన 3-4 మినిట్స్లోనే 16,000 వెయిటింగ్లోకి వెళ్ళిందంటే అది ఎస్ఆర్హెచ్ రేంజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఐపీఎల్ టీమ్స్. అది 1 అవర్ వెయిటింగ్ తర్వాత వచ్చింది. కంప్లీట్ యువర్ బుకింగ్స్ ఇన్ 9 minutes అని చూపిస్తుంది. సో మేము ఫస్ట్ 2200 రూపీస్ టికెట్స్, టోటల్ 4 సెలెక్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం 4 ఇవ్వచ్చు. సో 9000. ట్యాక్స్లు పోతే ఇంకెక్కువ అవుతాయి అన్నమాట. సో 4 ఇది ఇక ట్యాక్స్ అనేది బుకింగ్ అయిపోయింది.